హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్స్ ఒక్క మాట ఛానల్కి వెల్కమ్. అసలు మ్యాటర్ ఏంటంటే లైఫ్లో మనం అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేస్తాం, కానీ డబ్బులు పోతూ ఉంటాయి. ఎలా? మందు తోతావా, బెట్టింగ్ ఆడతావా, ఆన్లైన్లో గేమ్స్లో డబ్బులు పోగొట్టుకుంటావా? ఇవన్నీ నీకు లేవు కదా, మరి ఎలా పోతున్నాయి? పోనీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉందా? వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకున్నావా? మరి ఏ కారణం వల్ల పోతున్నాయి? మందు అలవాటు లేదు, గ్యాంబ్లింగ్ లేదు, ప్యాకాట్ లేదు, బెట్టింగ్ లేవు. పోనీ అమ్మాయిలకు పెడతామంటే నువ్వు ఆ టైప్ కాదే, మరి ఎలా? ఎందుకురా ఇలా అని ఆలోచించినప్పుడే గుర్తొచ్చింది కరిమింగిన వెలగపండు సామెత. కరి ఏంటి, ఏనుగేంటి అర్థం కావట్లేదు కదా, అది చెప్పడానికే వచ్చా. ఏనుగు బాగా ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? వెలగపండు. బాగా తింటది, తిన్నది ఊరుకుంటుందా? పేడేస్తుంది. పేడలో చూస్తే తిన్న వెలగపండు తిన్నట్టుగానే పండులాగే పడిపోతుంది, లోపల గుజ్జు మాత్రం ఉండదు. అలాగా మన డబ్బులు పోతాయి. కారణం ఏంటంటే వెలగపండులో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వాటిని ఆ కడుపులో ఉన్న ఏనుగు కడుపులో ఉన్న ఎంజైమ్లు పీల్చేసుకుంటాయి. కాబట్టి పండులాగే ఉంటుంది, పండు మాత్రం పేడలోకి యాసిడ్ పడిపోద్ది, లోపల గుజ్జు మాత్రం ఉండదు. అలాగే మన డబ్బులు కూడా కొన్ని చిన్న అనవసరమైన ఖర్చుల వల్ల పోతున్నాయి. ఉదాహరణకి బీరువా నిండా కొత్త బట్టలు ఉంటాయి, అయినా ఊరుకుంటాడా? ఆన్లైన్లో అలా అని మనకు అనవసరమైన బట్టలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడతాడు. పోనీ ఇంట్లో మంచి ఫుడ్డే ఉంటుంది, కానీ ఊరుకుంటాడా? అలా అని ఆన్లైన్లో ఎక్కడెక్కడో ఉన్న ఫుడ్లు ఆర్డర్ పెట్టుకుంటాడు, అది అనవసరం. ఇలాగే 1, 2 కాదు, రకరకాలుగా బట్టలు, బూట్లు, బైక్లు, మొబైల్స్, ఇలా రకరకాలుగా మనకి అవసరం లేకపోయినా సరే ఆర్డర్ పెట్టి వెలగపండులో సూక్ష్మ రంధ్రాలలాగా ఇలాంటి చిన్న లూప్ లైన్స్ వల్లే మన డబ్బులన్నీ పోతున్నాయి. ఏనుగు పేడలో పడిన వెలగపండు పైకి బాగానే ఉన్నట్టుగా ప్రపంచమంతటికి మన పరిస్థితి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల గుజ్జు మాయమైనట్టుగా మన డబ్బులు కూడా మాయమైపోతాయి. చూడు మిత్రమా, మనలాంటి వాళ్ళ కోసమే వారెన్ బఫెట్ గారు చెప్పిన ఒక మంచి సలహా: అనవసరమైన వాటిని అన్నీ కొంటే లైఫ్లో అవసరమైన వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. నేను చెప్పేది ఒకటేనబ్బా, అనవసరమైన వాటిని అన్నీ కొంటే ఏనుగు పేడలో పడిన వెలగపండు లేక ఉంటుంది మన పరిస్థితి, గుజ్జు మాత్రం ఉండదు.